ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆగ్రాలో చైతన్యానంద సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. చైతన్యానంద సరస్వతికి సంబంధించిన 8 కోట్ల రూపాయల్ని స్తంభింపచేశారు. బహుళ బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లను తనిఖీ చేశారు. ये जैसे हमने बताया था 3 दिन से हमारी टीम बनी हुई थी। हमने अलग अलग स्टेटों में दिल्ली के अलावा हरियाणा, राजस्थान, यूपी, उत्तराखंड, वेस्ट बंगाल तक भी हमने टीमें रवाना करी थी। अब ये जो आरोपी है पार्था सारथी उर्फ चैतन्यानंद सरस्वत की तलाश में इसी दौरान हमें कल एक रात में सफलता मिली, जिसमें कि आगरा के एक होटल में हमें मिल गया। इसको वहाँ पे आइडेंटिफाई किया गया तो पता लगा ये वही है, तो इसको वहाँ से अप्रीहेंड किया गया और अभी लाया गया है और अभी इसके आगे केस में गिरफ्तारी डाल के इसकी पूछताछ की जाएगी। सर बाबा से क्या रिकवर हुआ है? इससे अभी 3 फोन मिले हैं, एक आईपैड मिला है, उन सब की अभी जांच की जाएगी। और कुछ विजिटिंग कार्ड मिले हैं जो कि ये फेक विजिटिंग कार्ड इसने बना रखे थे यूएन और ब्रिक्स के, अपने आप को भारत सरकार के अधिकारी दिखाते हुए। नहीं, अभी ऐसा कोई आई कार्ड नहीं मिला। बाकी अभी आगे ये अभी अपना अलग अलग डेली लोकेशन चेंज करा था पुलिस से बचने के लिए। वृंदावन ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆగ్రాలో చైతన్యానంద సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. చైతన్యానంద సరస్వతికి సంబంధించిన 8 కోట్ల రూపాయలని స్తంభింపచేశారు. బహుళ బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లను తనిఖీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. సింధు, దాదాపు మనము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే చైతన్యానంద సరస్వతికి ఆగ్రాలో తెల్లవారుజామున 3:30 అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతము ఏదైతే ఉన్నాము, నా వెనకాల కనిపించేటటువంటి దృశ్యాలంతా కూడా పోలీస్ స్టేషన్ కి సంబంధించింది. ఇక్కడికి ఈ రోజు అంటే తెల్లవారుజామున చాలా ఒక ప్లాన్ ప్రకారంగా దాదాపు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నోటీసు తన చైతన్యానంద మీద ఎప్పుడైతే 17 మంది పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా చేయడం జరిగింది, దానితో అప్పటి నుంచి కూడా అతని కొడుకు గాలింపు చర్యలు చేశారు. అయితే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేసినటువంటి రోజు అనుకోవచ్చు, ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి కారు, రెడ్ కలర్ కార్ కి సంబంధించినటువంటి దాని లొకేషన్స్ అంతా కూడా ఆగ్రాలో తెలవడం జరిగింది. ఆ కార్ ని కూడా సీజ్ చేసుకుని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే అక్కడి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా సమాచారంతో మొత్తం మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే యంత్రాంగం అనుకోవచ్చు, చాలా ఊహాత్మకంగా ఆగ్రా తర్వాత మనకు హర్యానా ఈ ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముఖ్యంగా తెల్లవారుజామున మనం చూసేటటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో 3:30 గంటల సమయంలో అక్కడి నుంచి కూడా అంటే ఆగ్రాలో కూడా పోలీసులు తనిఖీలు ఎక్కువ ముమ్మరం చేయడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాలన్నటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనితో పోలీసులు ఒక్కసారిగా అటాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లో పటియాల కోర్టులో అక్కడ కోర్టు ముందు కూడా హాజరుపరచున్నారు. ఎక్స్క్లూజివ్ గా మన దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ఇప్పుడే కొద్ది సెకండ్ల క్రితమే ఒక 2 నిమిషాల్లో బయటికి వచ్చి చైతన్యానంద స్వామిని మీడియా ముఖంగా భయానిక పరిస్థితులు అంటే భయపడుతున్నట్లు కూడా ఎలాంటి ఒక ఆనవాళ్లు కూడా కనపడటం లేదు. దాదాపు 17 మంది అసలు ఆయన ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 17 మంది విద్యార్థులు ఎవరైతే చేశారో తర్వాత ఆ విద్యార్థులు చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక ఈడబ్ల్యూఎస్ అంటే ఒక స్కాలర్షిప్ స్టూడెంట్ అంటే ఒక పేద విద్యార్థులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ లో నేర్చుకునేటటువంటి విద్యార్థులే ఈయనకు మెయిన్ కాన్సన్ట్రేషన్. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళను లైంగిక వాంఛ తీర్చడం కొరకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆ విద్యార్థుల రాకపోకల్ని కూడా ఎప్పుడు కూడా తన ఫోన్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నట్లు కూడా ఆయన మొబైల్లో తర్వాత అన్ని విషయాలన్నింటినీ కూడా ఇక్కడ సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రం ఇది ఒక సెన్సేషనల్ అనుకోవచ్చు. ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి ఏదైతే వెబ్ సిరీసే కాకుండా ఇలాంటి అంటే నేను ఒక దైవ దూతుడును ఆ తర్వాత దైవ సంభూతుడిని అంటూ కూడా దాదాపు మనకు 2005 నుంచి కూడా ఆయన ఇక్కడ ఢిల్లీలో అనేక ఇన్స్టిట్యూట్ లో అనుకోవచ్చు,
అనేక ఇన్స్టిట్యూట్లు, దొంగ ఇన్స్టిట్యూట్లు కూడా అంటే ఇప్పుడు శారదాపీఠానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దానికి అనుబంధంగా కూడా మరొక ఇన్స్టిట్యూట్ కూడా ఆయన ప్రారంభించినట్లు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడా మరొక ఎఫ్ఐఆర్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు దాంట్లో ఉన్నటువంటి దాదాపు 55 లక్షల కూడా డబ్బులు కూడా అక్కడ దాంట్లో నుంచి కూడా ఇంకొక బ్యాంక్ లో కూడా ట్రాన్స్ఫర్ చేశారు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా పూర్తి ఎఫ్ఐఆర్ కూడా కేసు ఫైల్ చేసినటువంటిది. ప్రస్తుతం మాత్రం ఏదైతే వసంత్ నుంచి సంబంధించినటువంటి ఇక్కడ కోర్టుకు సంబంధించినటువంటి కొద్దిసేపటి అంటే వసంత్ పోలీస్ స్టేషన్ నుంచి పటియాల కోర్టుకు తీసుకెళ్తున్నారు. కొద్దిసేపటి ఇక్కడ నుంచి మూవ్మెంట్ మాత్రం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూసాము. కానీ ఇతని ద్వారా ఇంకా మరింత కూడా పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు పోలీసులు. కానీ ఒక సెన్సేషనల్ అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఒక శారదాపీఠానికి సంబంధించిన ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక సంస్థ లో ఉన్నటువంటి చైతన్యానంద స్వామి ఈ విధంగా చేశారు అనేటువంటిది ఇంతకుముందు పూర్వ విద్యార్థులు కూడా దీనిపై కూడా మేము కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ కూడా ఒక 24 గంటల క్రితం కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అనుకోవచ్చు, పోలీసులతో కూడా ఎంక్వైరీలో కూడా వారి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రము చైతన్యానంద స్వామి అరెస్ట్ మాత్రం కొద్దిసేపు క్రితము అంటే ఆగ్రాలో చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం కొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సిద్ధు కళ, అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చైతన్య సరస్వతి అరెస్టు నేపథ్యంలో ఆయన అనుచరులు ఏవైనా అల్లర్లు చెలరేయించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అలాంటివి ఇక్కడ ఎలాంటిది అల్లర్లు జరిగేటటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా ఏది లేదు. ప్రస్తుతానికి మాత్రము ఇక్కడంతా కూడా చాలా అంటే ప్రస్తుతము ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోనే నేను ప్రజెంట్ ఇక్కడ నుంచి నేను లైవ్ ఇస్తున్నాను. ఇక్కడ అలాంటి లేదు. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అతనిపై ఇంకా సమాచారం తీసుకుంటున్నారు. అంటే కోర్టుకు వెళ్ళిపోయే ముందర కొన్ని అంటే పోలీస్ స్టేషన్ లో చేయాల్సినటువంటిది ఏదైతే అతనితో సమాచారాన్ని అనుకోవచ్చు. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. దాన్ని ఇక్కడ నుంచి తీసుకుని మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి వెళ్తున్నారు. కానీ ఆయన శిష్యులు అనుకోవచ్చు, ఎవరైతే ఈయనకు సహకరించినటువంటి వాళ్ళని పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించింది మరింత అప్డేట్ మనకు ఇంకా అందాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి పటియాల కోర్టుకు తీసుకెళ్లనున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.